త్రేతాయుగంలో ధర్మాధర్మాల మధ్య యుద్ధం ఏర్పడింది. అందులో ధర్మం పక్షాన శ్రీరామచంద్రుడు యుద్ధం చేశాడు. ఆయనను ఎదిరించి రావణుడు యుద్ధం చేశాడు. రావణుడు చేసిన తప్పులన్నింటినీ రాముడు సహించాడు. చివరికి అహంకారపూరితుడైన రావణుని ప్రవర్తనను అణచివేయడానికి అధర్మ మార్గాన అతడు అపహరించిన సీతాదేవిని విడిపించేందుకు వానరసేనతో సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి పోరు సరిపాడు రాముడు. ఆ పోరులో రావణుని సేనాధిపతి రాముని బాణానికి బలి అయ్యాడు. ఇది తెలిసిన రావణుడు నిద్రిస్తున్న కుంభకర్ణుని లేపి యుద్ధానికి పంపించాడు. కుంభకర్ణుని ధాటికి తట్టుకోలేక వానర సైన్యం అతలాకుతలమైంది. తమ సైనికుల స్థితిని గమనించిన లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి అంతమొందించమని రాముణ్ణి వేడుకున్నాడు. తమ్ముడి ప్రార్థనను ఆలకించిన శ్రీరాముడు మొదటి బాణంతో ఆ రక్కసుని చేతిని ఖండించాడు. రెండవ బాణంతో అతని తలను ఖండించాడు. కుంభకర్ణుని చావును చూసి వానర సైన్యం యొక్క ఆనందానికి అవధులు లేవు. యుద్ధంలో సోదరుని కోల్పోయిన రావణుడు ఆగ్రహం చెందాడు. ఈసారి తన కుమారుడైన మేఘనాథుడిని యుద్ధానికి వెళ్లమని ఆదేశించాడు. దేవలోకానికి అధిపతి అయిన మహేంద్రుడినే ఓడించిన మహావీరుడు మేఘనాథుడు. యుద్ధరంగంలో ప్రవేశించిన మేఘనాథుడు తన శస్త్రాస్త్ర విద్యలతో వానరసేనను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని శస్త్రధాటికి తట్టుకోలేక వానరసేన పరుగులు తీసింది. అయినా మేఘనాథుడు వారిని వదలలేదు. అదృశ్య రూపుడై వారిని ఒక్కొక్కరిగా అంతం చేయసాగాడు. ఈ విషయమై వానరసేన శ్రీరామునితో మొరపెట్టుకున్నారు. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడం ధర్మం కాదని, ఇది అందుకు తగిన తరుణము కాదని శ్రీరాముడు మౌనం వహించాడు. ఈ అదును కోసం కాచుకుని ఉన్న మేఘనాథుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో వానరసేన మొత్తం స్పృహ తప్పింది. వారితో పాటు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు సైతం స్పృహ కోల్పోయారు. అయ్యా జాంబవంత, మీకేమీ కాలేదు కదా? హనుమంతుడు జీవించి ఉన్నాడా విభీషణ? ఎవరిని అడిగారు? రాముల వారా? కాదు, హనుమంతుడు జీవించి ఉన్నాడా? మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. మనం రాముల వారిని రక్షించుకోవాలి కదా? మీ ఆలోచన నా ఆలోచన ఒక్కటే. హనుమంతుడు జీవించి ఉంటే రాముల వారికి ఎటువంటి ఆపద రాదు. అందుకే హనుమంతుని గురించి అడిగాను. ఆ పరాక్రమశాలి ఒక్కడు ఉంటే ఎవరికి ప్రమాదం రాదు. అటువంటి మహాపురుషునికి ఏవైనా జరిగుంటే
ఇక్కడ మేమంతా జీవించి ఉన్న మృతులతో సమానమే. ఆ మహానుభావుడు జీవించి ఉంటే ఈ సైన్యం జీవం పొంది విజయాన్ని సాధిస్తుంది. హనుమా, ज्ञान गुण सागर जय कपीस लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय సోదరి జాంబవతి, మన స్వామిని ఎక్కడైనా చూసావా? లేదు సత్యభామ,
రాత్రి నీ వద్దకే వెళ్తున్నానని చెప్పారు. నీవు స్వామివారి ధ్యాన మండపంలో చూసావా? లేదు, రా వెళ్ళి చూద్దాం. నేను చెప్పాను కదా, ధ్యానంలో కూర్చుంటే వీరికి సమయమే తెలీదు. ఇప్పుడు కళ్ళు తెరుస్తారు. నేడు నా మందిరానికి వస్తాను అని నిన్నే నాకు వాగ్దానం చేశారు. నిజంగానా? నాకలా అనిపించడం లేదు. ఇదేమిటి, ధ్యానంలో ఉన్న స్వామివారి దరహాసానికి కారణమేమిటో తెలియడం లేదే. నా మాటలు విని నవ్వుతున్నారా? లేదు లేదు, జాంబవతి మాటలు విని స్వామివారు నవ్వుతున్నారనుకుంటాను. పాపం సత్యభామ, స్వామిని తను అర్థం చేసుకున్నది అంతవరకే. ఇంకా నవ్వుతూనే ఉన్నారే. ఒకవేళ నా మాటలకే నవ్వుతున్నారా? వారిని అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కాదు. రుక్మిణి సోదరికే అది సాధ్యం. शेखरां स्मितमुखीमापि नभक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतिं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। సోదరి, ఇంతసేపు మీ గురించే మాట్లాడుకుంటున్నావు. నా గురించా? ఏ విషయంగా? ధ్యానంలో ఉన్న దరహాసం చిందిస్తూనే ఉన్నారు. కారణం మాకు అర్థం కాలేదు. సోదరి, మీరు నవ్వుతున్నారా? ఇందులో అర్థం కానిది ఏముంది? సదా చిరునవ్వుతో ఉండడమే కదా వారి స్వభావం. అయినా మన సత్యభామ కన్నా స్వామిని చక్కగా అర్థం చేసుకున్నవారు ఇంకెవరున్నారు? ఏమంటావు సత్యభామ? నేను చెప్పింది నిజమే కదా? మాట మార్చుకోండి, చెప్పండి. తెలిస్తే వెంటనే చెప్పేదాన్ని కదా. మీ దగ్గర దాపరికం ఏముంటుంది? ఒక విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలి. వారి మనసులో
ఏమున్నదో అన్నది ఎవ్వరూ గ్రహించలేరు. ప్రాణనాథులు అంతటి ఘటికులు. అదిగో స్వామి ధ్యానం ముగించి కళ్ళు తెరిచారు. వారిని అడుగుదాం. ఏమిటిది? 5గురు వచ్చారు. దేవేరులారా, పొరపాటేమైనా జరిగిందా నా వల్ల? పొరపాటేమీ జరగలేదు స్వామి. ధ్యానంలో ఉండగా తమరు నవ్వడానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. తప్పించుకోకుండా నిజమైన కారణాన్ని మాకు తెలియజేయాలి. నేడు చైత్ర పౌర్ణమి, హనుమ జయంతి. నేటికి ఎంతో కాలం క్రితం పవనపుత్రుడైన వీర హనుమంతుడు జన్మించాడు. అప్పటి విషయాలు జ్ఞాపకం వచ్చి ఆనందం కలిగింది. ఆ వాయుపుత్రుని విశిష్టతను చెప్పడానికి కేవలం ఈ ఒక్క దినం చాలదు దేవి. ఆహా, హనుమ అభయహస్తం అందించే వీరుడు, జ్ఞానులెల్లరిలోనూ జ్ఞాని అయిన వాడు. భక్తి అదే అతని శక్తి. మనోవేగాన్ని మించి వెళ్లగలిగినవాడు. ఇంకా చెప్పాలంటే మనోవేగంతో పోటీపడి వెళ్లగలిగినవాడు హనుమంతుడు. సంకటాలను పోగొట్టే మహాబలశాలి హనుమంతుడు. ప్రతి క్షణం నా మనసులో నిండి ఉంటాడు. ఆ అంజని పుత్రుని లీలల గురించి ఎంత చెప్పుకున్నా అంతే ఉండదు. అది ఎంతటి ఆనందకరమో తమ ముఖంలోనే కనిపిస్తోంది. అంతేకాదు, అంతటి భక్తులు ప్రపంచంలో మరెవ్వరూ లేరు. సత్యం వచించావు దేవి. ఎంత గొప్ప భక్తులైనా ఏదో ఒకనాడు అహానికి లోనవుతారో. హనుమంతుడు అందుకు విరుద్ధం. అతనిలో అహంకార రేఖలు ఇంతవరకు నేను చూడలేదు. అటువంటి ఉత్తముడిని చూసి ఎంతో కాలమైంది దేవి. స్వామి, మాకు కూడా అతడిని చూడాలని ఆశగా ఉంది. రుక్మిణి, మనందరి కోరిక ఒకటిగానే ఉంది. ఇప్పుడు నా మనసులో హనుమంతుణ్ణి చూడాలన్న అభిప్రాయం కలిగింది. అదే కోరికను మీరు కూడా వెల్లడించారు. ఇది అదృష్టమనే అనాలి. పైగా నేడు శుభదినం కూడా. పక్షిరాజా గరుడ, అక్కడే ఆగండి.
మీరు ఎవరి అనుమతితో లోపలికొచ్చారు? ఈ ప్రాంతమంతా నా కట్టడిలో ఉంది. ఎవరైనా సరే లోపలికి ప్రవేశించడం అంత సులభం కాదు. మీరు మాత్రమే కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే వచ్చినా సరే ముందుగా నన్ను సంప్రదించి నా అనుమతిని తీసుకున్న తరువాతే లోపలికి వెళ్ళగలరు. ఈ సుదర్శనుణ్ణి దాటి మీరు లోనికి వెళ్లడం అసాధ్యం. ఇదే మీ యొక్క అంతిమ నిర్ణయం అయినట్టయితే నా నిర్ణయం కూడా వినండి. ఈ ప్రపంచంలో నా వేగానికి ఎవరు సాటి లేరు. నా శక్తి మొత్తాన్ని ప్రయోగించి నేను మిమ్మల్ని ఎదిరిస్తే మీ పరిస్థితి ఏమిటో కొంచెం ఆలోచించుకోండి. ఆ తర్వాత నిర్ణయించుకోండి. నేను తక్కువ వాడిని కాదు. బలాబలాల పోరాటంతో తేల్చుకుందామా? ఒక్క విషయం తెలుసుకోండి, మహేంద్రుని వజ్రాయుధమే నా శక్తి ముందు ఓడిపోయింది. సుదర్శన, పక్షీంద్రుని లోపలికి పంపించు. స్వాగతం పక్షీంద్ర. నీకు వచ్చేదారిలో సమస్య ఎదురైందా? మీ దాసులైన వారికి ఏ సమస్యలు రావు ప్రభు. నేను ఏమి చేయాలో ఆనతివ్వండి. నేడెందుకో హనుమంతుణ్ణి వీక్షించాలని అందరికీ ఆకాంక్ష కలుగుతోంది. నీవే అతన్ని ఇక్కడికి వెంటనే తీసుకురావాలి. చిత్తం ప్రభు. క్షమించాలి, తాము చెప్పింది ఏ హనుమ గురించి? అదేమిటి, హనుమంతుణ్ణి అంత త్వరగా మర్చిపోయావా? ఎవరైతే పసివానిగా ఉన్నప్పుడు దహించే సూర్యుణ్ణి పండుగ భావించి దాన్ని కొయ్యడానికి వెళ్ళాడో ఆ హనుమంతుడు. ఎవరి పరాక్రమాన్ని చూసి భయంతో రాహు అనే రాక్షసుడు దాక్కోవడం జరిగిందో ఆ హనుమంతుడి గురించే అంటున్నాను. ఎవరైతే దేవలోకంలో దేవేంద్రుని వాహనమైన ఐరావతాన్ని చూసి ఏదో మట్టి బొమ్మ వలె భావించి ఎగరేసి ఆడుకున్నాడే ఆ హనుమంతుడే. ఏ హనుమంతుడు దానవరాజైన రావణుని లంకను అగ్నికి ఆహుతి చేశాడో ఆ వీరాది వీరుడే. కష్టాలను పోగొట్టే మహాబలశాలి హనుమంతుడి గురించే. నీకిప్పటికైనా జ్ఞప్తికి వచ్చిందా? చిత్తం ప్రభు. అన్నట్టు త్రేతాయుగం ముగిసి లక్షలాది సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ హనుమంతుడు ఇప్పుడు ఉంటాడా ప్రభు? హనుమంతుడెప్పుడూ ఉంటాడు. అతడు చిరంజీవి. కాలం ఎంత గడిచినా ఇప్పటికీ అతడు అదే రూపంలో ఉంటాడు. సరే ప్రభు, తమరు చెప్పినట్టు ఆ హనుమంతుడు అదే రూపంలో ఉన్నట్టయితే సులభంగా అతన్ని ఇక్కడికి నేను తీసుకొస్తాను. సెలవివ్వండి ప్రభు, వెళ్ళి వచ్చిదినం. నీ మీద నాకున్న నమ్మకం ఇసుమంతైనను తగ్గలేదు. వైనతేయ హనుమంతుడి కోసం ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు. ఇప్పుడే నీవు హిమాలయాలకు వెళ్ళు. అక్కడ అద్భుతమైన ఆ పర్వత ప్రాంతంలో ఎక్కడ రామనామం ఆగకుండా వినిపిస్తూ ఉంటుందో అక్కడ మహాభక్తుడైన హనుమంతుణ్ణి దర్శించే భాగ్యం నీకు తప్పకుండా లభిస్తుంది. కనిపించగానే వెంటబెట్టుకుని తీసుకురావాలి. ఈ కార్యాన్ని తమరు వాయుదేవునికి ఇవ్వకుండా నాకు ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను వెళ్ళి హనుమంతునితో తిరిగొస్తాను. వేగంలో నీకు సాటైన వారు మరెవ్వరూ లేరు. సెలవివ్వండి ప్రభు.
హనుమ ఎవరనే విషయాన్ని నేను చెప్పి పంపించాను. తాను ఎవరనే విషయాన్ని అతడే వివరిస్తాడు. అనుకున్నది జరిగితే చాలు. श्रीराम 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 जय श्रीराम. ప్రభువు తీసుకురమ్మని చెప్పిన హనుమంతుడు ఇతడేనా? ఆయన చెప్పినట్టుగా రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. జై శ్రీరామ్. అంతేకాకుండా ఇతని తప్ప ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. అందువల్ల ఇతడు తప్పకుండా హనుమంతుడే అయ్యుంటాడు. జై శ్రీరామ్. వానర వీరా, హనుమంతుడంటే మీరేనా? మిమ్మల్ని తీసుకురమ్మని నా స్వామి నాకు ఆనతి ఇచ్చారు. ఇప్పుడే నాతో రావాలి. ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निहार सुमति के संगी. జై శ్రీరామ్. రామనామ జపం చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డగించావు? నేను పక్షిరాజైన గరుత్మంతుణ్ణి. ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय. శ్రీరామచంద్ర, నన్ను క్షమించండి. పక్షీంద్ర, తమరెవరో తెలియక నా వాలముతో కట్టివేయడం జరిగినది. ఆ పరమాత్ముడే నా పక్షాన ఉండగా నువ్వే కాదు, ఎవరైనా సరే నన్ను బాధించడం అన్నది అసంభవం. అద్భుతం. ఆ పరమాత్ముడే తమ పక్షాన ఉన్నారంటే తమరు ఎంతటి భాగ్యశాలో అర్థమయ్యింది. ఇంతటి అదృష్టవంతులైన వారి దర్శనం నాకు కలుగుతుందని కలలో కూడా ఊహించలేదు. రండి, ఇరువురం కలిసి రామనామ జపాన్ని చేద్దాం. రామ్ 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 శ్రీరామ్ రామ్ 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 శ్రీరామ్ రామ్. మీ సంగీతాన్ని వినడానికి నేను ఇక్కడికి రాలేదు. రామ్ రామ్ శ్రీరామ్. పరమాత్ముడైన శ్రీకృష్ణుల వారు మిమ్మల్ని తీసుకురావాలని నన్ను ఆదేశించాను. శ్రీ ఎవరు ఆదేశించారు? ద్వారకాధీశులు యదుకుల సోముడు శ్రీకృష్ణుల వారు. నన్ను కలవవలసిన అవసరం? ఎంత అహంకారం! మా ప్రభువు పిలిస్తే రావడం నీ కర్తవ్యం. వస్తావా లేదా? క్షమించాలి. పరమాత్ముడైనటువంటి రామచంద్రుని దాసుడిని.
వారిని తప్ప మరెవ్వరినీ నేను దర్శించుకోను. వానర వీరా, నిన్ను తీసుకువస్తానని వాగ్దానం చేశాను. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి తీరాలి. నీ అంతటా నీవే వస్తే సరే, లేనిచో నేను నిన్ను ఏం చేసెదవు? నీ అహంభావానికి తగిన శిక్షగా నిన్ను బలవంతంగా ఈడ్చుకు వెళ్తాను. నిర్ణయించుకో, వస్తావా లేదా? నా స్వామి ఆజ్ఞానుసారం ఏమి జరగాలనుంటే అది జరుగుతుంది. మాటలు చాలు, నా బలాన్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. జై శ్రీరామ్! జై శ్రీరామ్! ఏమిటి, రాను అని చెప్పేశాడా? నాథా, తమరు అతని గురించి ఎంతో ఉన్నతంగా వర్ణించారు. మర్యాద మన్నన తెలిసినవాడైతే ఇక్కడికొచ్చుండేవాడు కదా. తప్పు నాదే సత్య. ఇప్పుడు నీవు హనుమంతుని చెంతకేగి రాముని ఆహ్వానమని తెలియజేయి. స్వామి, అతను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. అతడు రాముడు అని అనగానే రామనామాన్ని జపిస్తూ పరుగున వచ్చేస్తాడు. అప్పటికి అతను రాను అంటే బలాన్ని ప్రయోగించి బలవంతంగా ఈడ్చుకొనిరా. అర్థమైందా? నీవు నీకున్న బలాన్ని ప్రయోగిస్తే ఎవరైనా తట్టుకోగలరంటావా? శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. క్షమించాలి, శ్రీరామచంద్రుల వారు మిమ్మల్ని ద్వారకకు తీసుకురమ్మన్నారు. ప్రభువుల వారు తీసుకురమ్మని ఆదేశించారా? నా స్వామి శ్రీరామచంద్రుని ఆజ్ఞను తీసుకువచ్చిన తమకు నమస్కరిస్తే నా జన్మ ధన్యమైనట్లుగా భావిస్తాను. జై శ్రీరామ్! ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी సూర్య భగవానునికి ప్రణామములు. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన్ గుణీ అతి చాతుర రామ కాज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया
चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय। ప్రభు, భూకంపం వచ్చింది. ఈ విధంగా జరగడానికి కారణం ఏమిటి ప్రభు? చూసావా, ప్రాణనాథుల సోదరి ఏమి జరగనట్లున్నారు? అట్లయినచో ఈ ప్రళయం తమ వల్లనే ఏర్పడిందా స్వామి? కాదు ప్రియతమా, ఇది ప్రళయమూ కాదు, అలాగే భూకంపమూ కాదు. ఇందులో నా ప్రమేయమే లేదు. మరి దీనికి కారణం? మనం ఎదురు చూస్తున్న అంజనీసుతుడు హనుమంతుడు వచ్చాడు. ఆగండి, లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. నా ప్రణామాన్ని స్వీకరించండి. నేను కేసరిపుత్రుడైన హనుమంతుడిని, రఘుకుల నందనుడు శ్రీరామచంద్రుని కోట్లాది భక్తులలో ఒకడిని. మీరు ఎవరైనా కావచ్చు, ఇక్కడ మీకు అనుమతి లేదు. నా స్వామే నన్ను ఆహ్వానించారు. ఇక్కడికెందుకు వచ్చారు? మీరు వచ్చినది శ్రీకృష్ణుల వారి మందిరానికని తెలుసా? కావచ్చు. ఇక్కడికి రమ్మని నా దేవుడు ఆదేశించాడు. వాదించి అనవసరంగా నాకు కోపం తెప్పించకు. వెళ్ళు ఇక్కడ్నుంచి. స్వామివారి ఆజ్ఞను పాటించకుండా నేను ఎలా వెళ్ళగలను? నేను వారిని దర్శించుకోవాలి. చెప్తే వినవా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. నా ప్రభువు ఆనతి ఇదే అయితే అలాగే కానివ్వు. ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा
राजा, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर, जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर, जय। రామదర్శనార్థం కోసం వస్తున్న హనుమంతుని కోసం నేను రామునిగా మారాలి. माता रामो मत्पिता रामचन्द्रः, स्वामी रामो मत्सखा रामचन्द्रः, सर्वस्वं मे रामचन्द्रो दयालु, नरनिन्यं जाने नैव जाने न जाने, लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं,
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। నేను ఇప్పుడు చూస్తున్నది కళా నిజమా? ఇంతటి భాగ్యం కలుగుతుందని ఊహించలేదు. తమనే తలుచుకుంటూ జీవిస్తున్న ఈ దాసునికి దర్శనమిచ్చి ఈ దీనుడిని ధన్యుడిని చేశారు తండ్రి. ఇన్ని సంవత్సరాల తరువాత నిన్ను కలిసినందుకు నా మనసు ఇప్పుడు ఆనందభరితమవుతోంది హనుమా. నేను ఏమి చేయాలి ప్రభు? హనుమా, ఈ ద్వారకలో నన్ను చూడగానే నీ మధ్యలో ఎటువంటి భావమూ కలగలేదా? నీ మనసును వేధించే ప్రశ్నలేవైనా ఉంటే నీవు నిర్భయంగా అడగవచ్చు. సంకోచించకు. ప్రభు, తమరు సకల లోకాలను పాలించేవారు కదా. తమరు ముల్లోకాలలోనూ 3 కాలాలలోనూ ఏ ప్రాంతంలోనైనా ఏ సమయంలోనైనా ఉంటారు. అందుచేత తమరు ఈ ద్వారకలో ఉండడంలో ఆశ్చర్యమేముంది? కానీ మా తల్లి సీతాదేవి ఎక్కడున్నారు? స్వామి, తమ చెంతన ఉన్న ఈ పరిచారిక ఎవరు?
మాత, ఈ హనుమ ప్రణామాన్ని స్వీకరించండి. నీ యొక్క రామభక్తి చిరస్మరణీయం కావాలి.